హాయ్ వ్యూయర్స్, ఇప్పుడున్న కాలంలో అమ్మాయి అందంగా కనిపించడానికి మేకప్ అనేది కంపల్సరీ. చిన్న పార్టీ అయినా, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్న ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా పక్కా మేకప్తోనే అందరు బయటకు వస్తున్నారు. కానీ ఇది వర్షాకాలం కాబట్టి మన వేసుకున్న మేకప్ వాటర్ పడి పోకుండా ఉండడానికి మనం కొన్ని టిప్స్ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. హాయ్ హర్షిత. ఇప్పుడు ఇది రైనీ సీజన్ కదా, ఎవరైనా మేకప్ వేసుకొని పక్క అందరు బయటకు వస్తారు. సో మేకప్ పోకుండా ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, అంటే ఎలాంటివి యూజ్ చేయాలి? సో రైనీ సీజన్ వచ్చేసింది. మరి ఈ సీజన్కి తగ్గట్టు ఎలాంటి మేకప్ టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఎలాంటి కలర్స్ యూజ్ చేయాలి, అండ్ ఏమేమి అవాయిడ్ చేయాలి, ఎలాంటి టిప్స్ తీసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ వర్షంలో తడిసినా కూడా మేకప్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుందో మనం చూద్దాం. సో తన ఫేస్ వాష్ చేసుకున్నాము. మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక ఐస్ క్యూబ్ తీసుకొని దాన్ని ఒక 40 to 50 seconds పాటు ఫేస్ మీద మొత్తం మనం రబ్ చేసుకుంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే తన స్కిన్ మీద ఏమైనా ఓపెన్ పోర్స్ ఉంటే అవి క్లోజ్ అయిపోతాయి అండ్ స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. అండ్ ఇది మనం వేసే మేకప్కి ఒక బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు జస్ట్ తన ఫేస్ మీద రోజ్ వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. దిస్ విల్ యాక్ట్ లైక్ ఎ టోనర్. ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే యాస్టిడెంట్ యూజ్ చేయొచ్చు రోజ్ వాటర్ బదులు. సో మాన్సూన్ మేకప్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫౌండేషన్ యూజేజ్ని ఎంత లిమిట్ చేసుకుంటే అంత బెటర్. ఇప్పుడు మన మోడల్ ప్రార్థనని తీసుకుంటే మనం చూస్తే తనకు కొంచెం అన్ఈవెన్ పిగ్మెంటేషన్ ఉంది తన స్కిన్ మీద, ఇక్కడ తనకు పింపుల్ మార్క్స్ ఉన్నాయి. సో ఇలాంటి కేసులో మీరు పార్టీకి వెళ్తున్నారు, అవి కన్సీల్ చేసుకోవాలన్నప్పుడు ఆ టైంలో మీరు ఫౌండేషన్ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఎక్కువ లేయర్స్ ఆఫ్ ఫౌండేషన్ కాదు, జస్ట్ సింగిల్ 1 layer ఆఫ్ ఫౌండేషన్ చేసుకొని దాని మీద జస్ట్ ఒక కాంపాక్ట్ తోటి దాన్ని ఫిక్స్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. సో మీరు చూస్తున్నట్టయితే నేను ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకోవట్లేదు, చాలా తక్కువ ఫౌండేషన్ తీసుకొని దాన్ని చాలా లైట్గా జస్ట్ డాప్ చేస్తూ ఉన్నాను. మనది ఏ స్కిన్ టోనో ఎగ్జాక్ట్లీ అదే షేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా పీపుల్ ఒక 1 shade లైటర్ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బట్ యూ షుడెంట్ డూ దాట్. అండ్ రైట్ షేడ్ ఆఫ్ ఫౌండేషన్ ఎలా పిక్ చేసుకుంటామంటే యూ జస్ట్ టేక్ ద ఫౌండేషన్ అండ్ స్వాచ్ ఇట్ ఆన్ యువర్ జా లైన్ అండ్ బ్లెండ్ ఇట్. ఇప్పుడు అది కనిపించదు మీ స్కిన్లోకి, అది ఇట్స్ గాన్. సో అలా స్వాచ్ చేసినప్పుడు మీ స్కిన్కి అది మ్యాచ్ అయిపోతే దట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ షేడ్. మనం వేసిన ఫౌండేషన్ని సెట్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ సెట్టింగ్ పౌడర్. సో బేసికలీ మనం ఈ లుక్లో ఒక హెవీ కవరేజ్కి వెళ్ళట్లేదు, నార్మల్ నీట్ ఆల్మోస్ట్ ఆల్ నో మేకప్ లుక్ వెళ్తున్నాము. ఇంకొంచెం ఇంకా హెవీ కవరేజ్ కావాలంటే అప్పుడు కన్సీలర్ కూడా యూజ్ చేసి ఏమైనా డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కొంచెం అవి కవర్ చేసుకోవచ్చు. అండ్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం బెటర్ థింగ్ మాన్సూన్ సీజన్. ఐ షాడోస్ ఎట్లాంటివి యూజ్ చేయాలి? గ్లిటర్ లేకపోతే ఎట్లాంటి కలర్స్ ప్రిఫర్ చేయాలి? గ్లిటర్స్ ఐ షాడోకి యాక్చువల్లీ దూరంగా ఉండాలి. యూ షుడ్ కీప్ ఇట్ మ్యాట్. అండ్ కలర్స్ వచ్చేసి పింక్ కానీ బ్రౌన్స్కి కానీ స్టిక్ అయితే ఈ వెదర్కి అవి చాలా ప్లీజింగ్గా ఉంటాయి. జస్ట్ తన ఐస్ క్లోజ్ ఐస్, జస్ట్ తన ఐస్ని డిఫైన్ చేస్తున్నాను. ఈ సీజన్లో గ్లిటర్స్ యూజ్ చేయొద్దు అని అన్నారు కదా, బట్ కంపల్సరీగా గ్లిటర్స్ యూజ్ చేయాల్సిన అట్లాంటి టైం వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి గ్లిటర్ ప్రైమర్స్ ఉంటాయండి, ఐ షాడో బేస్ లాగా యాక్ట్ చేస్తాయి. సో పక్కా గ్లిటర్స్కి వెళ్ళాలి, ఫంక్షన్ ఉంది, ఆ లుక్ ఉంది అనుకుంటే సో ఫస్ట్ ఐ షాడోని ప్రైమ్ చేసుకొని అండ్ ఆ ప్రైమర్ పెట్టుకొని ఆ తర్వాత దాని మీద గ్లిటర్ వేసుకుంటే బెటర్ స్టేయింగ్ పవర్ ఉంటుంది, స్మడ్జ్ అవ్వకుండా. సో తన ఐ షాడో అయిపోయింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది మాన్సూన్ మేకప్లో ఏంటంటే కాజల్ని ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్ అది.
ఇప్పుడు నేను తనకి ఫేక్ ఐ లాషెస్ ఫిక్స్ చేస్తున్నాను. సో తన ఐస్ అయిపోయాయి. నెక్స్ట్ తన బ్లష్ చేస్తున్నాము. అండ్ బ్లష్లో ఈ మాన్సూన్ సీజన్లో పౌడరీ బ్లషెస్ని అవాయిడ్ చేయాలి. క్రీమ్ బ్లషెస్ని ఎక్కువ యూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. లాస్ట్ స్టెప్ ఈజ్ లిప్స్టిక్. సో ఈ మాన్సూన్ సీజన్లో మై tip would be invest in a very good lipstick which is smudge proof, waterproof. లిప్ లైన్ చేసుకొని ఆ లిప్ లైనర్ తోటి లిప్స్ మొత్తం ఫిల్ చేసుకొని దాని మీద లిప్స్టిక్ వేసుకుంటే స్టేయింగ్ పవర్ అనేది కంపేటివ్లీ మినిమం 2 to 3 hours ఎక్కువ ఉంటుంది. సో లిప్ లైనర్తో ఫిల్ చేసేసాను. నెక్స్ట్ లిప్స్టిక్ తీసుకొని మళ్ళీ దాని మీద పెడతాం. సో లిప్స్టిక్ ఇది ఒక బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ట్రూ కలర్ అనేది బయటికి వస్తుంది. సో తన ఓవరాల్ లుక్ మొత్తం చేసేసాము. సో హెయిర్ కూడా కొంచెం ప్రాపర్గా సెట్ చేసేసాము. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ విత్ మేకప్. హౌ డూ యూ ఫీల్ ఇంకా ముందు ఇప్పుడు? ఓకే, ఐ ఫీల్ గ్రేట్. జనరలీ ఏంటంటే మేకప్ వేసుకున్నాక వి ఫీల్ వెరీ హెవీ అండ్ ఆ స్మెల్కి వచ్చేసి వీ గెట్ హెడేక్ ఆల్సో, బట్ ఐ ఫీల్ వెరీ లైట్. థ్యాంక్ యూ హర్షిత. చూసారు కదండి మాన్సూన్ సీజన్లో ఎలాంటి టిప్స్ పాటించాలో. కెమెరా పర్సన్ నాగేష్తో మాన్సా, విక్స్ న్యూస్, హైదరాబాద్.